హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఒక 3 డేస్ నుంచి అయితే మన ఫాలోవర్స్ అయితే మెసేజ్‌ల మీద మెసేజ్‌లు అయితే పెడుతూనే ఉన్నారు. బ్రో మాకిన్ని మార్కులు తక్కువొచ్చాయి, ఇన్ని మార్కులు తక్కువొచ్చాయి. మాకేమైనా జాబ్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అని చెప్పేసి. మీ పెయిన్ నాకు అర్థమైంది. బట్ ప్రాపర్ సొల్యూషన్ నా దగ్గర లేదు కాబట్టి వీడియో అయితే చేయలేదు. అలాగే నేను వేరే ప్రిపరేషన్‌లో కూడా ఉన్నాను. డీఎస్‌కి సంబంధించిన ప్రిపరేషన్‌లో కూడా ఉన్నాను. బట్ అదే పనిగా ఇప్పుడైతే టైం కేటాయించి మీకోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. పాసిబిలిటీస్ మొత్తం ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. మొత్తం ఈ వీడియో చూడడానికైతే ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోలో మనం మొత్తం 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఏపీ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎస్‌బీఐ వెయిటింగ్ లిస్ట్ డిస్కషన్ అది కూడా చేద్దాం. అలాగే ఆర్ఆర్‌బీ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ న్యూస్‌తో పాటు నాలెడ్జ్‌కి సంబంధించిన వీడియోస్ కూడా తొందరలో అయితే రాబోతున్నాయి. దయచేసి చూసారు కదా! మీ ముందర ఎదుగుతున్న ఛానల్ అని చెప్పాను కదా! 1,000 దగ్గరగా అయితే ఉంది. చూసే ప్రతి ఒక్కరు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇకపోతే మనం ఏపీ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మామూలు కట్ ఆఫ్ కాదండి ఇది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకని మించిపోయింది ఆంధ్ర. నిజంగానే చెప్పాలంటే అసలు పోస్టులు చాలా తక్కువున్నాయి. అసలు రాసిన వాళ్ళ గుండె ధైర్యానికి పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏదైనా సరే ఈ సొంత రాష్ట్రంలోనే కొట్టాలి. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి అని చెప్పేసి గుండె ధైర్యంతో రాసారు చూసారా? మీకైతే సెల్యూట్ కొట్టాలి నిజంగానే. మామూలు ధైర్యం కాదు మీది. నిజంగానే గట్టి ధైర్యం మీది నిజంగానే. యూఆర్ కేటగిరీ ఏంటి భయ్యా 78.75 అసలెంత హై పోయింది చూడండి కట్ ఆఫ్. మామూలు హై పోలేదు. అనుకున్నా ముందే హై పోతది ఏపీ అని. ఇంత హై పోతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 78.75 ఓబీసీ చూడండి 73.5 అస్సలు కొన్ని స్టేట్‌లలో జనరల్ కట్ ఆఫ్ అది. 73.75 అనేది ఎంత హై పోయింది కట్ ఆఫ్. ఒకసారి మీరు ఆలోచించండి. మామూలు విషయం కాదు. ఎస్సీ 66.75 ఇది కొన్ని స్టేట్‌లలో ఓబీసీ కట్ ఆఫ్. నిజంగానే చాలా టాలెంట్ ఉండాలి. ఇన్ని మార్క్స్ కొట్టాలంటే. నిజంగానే కొట్టిన వాళ్ళందరికైతే చాలా చాలా పెద్ద కంగ్రాట్స్. ఇకపోతే ఎస్టీ 63.0 ఇది చాలా చోట్ల ఎస్సీ కట్ ఆఫ్. అసలు అంతా ఒక స్టెప్ పైనే ఉంది కట్ ఆఫ్. అసలు ఇంక దాని గురించి ఇంక వేరే క్వశ్చనే లేదనుకోండి. అలా ఉంది కట్ ఆఫ్. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ 70.25 ఇది ఒక్కటి అన్ని స్టేట్‌లలో ఒకటేగా ఉంది. మీ అందరికీ యువరావులకి నా తరపు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి. మీకు ఎవరికైనా సరే ఈడబ్ల్యూఎస్‌కి క్వాలిఫై అయ్యే అర్హతలుంటే కొంచెం కష్టపడైనా సరే ఆ సర్టిఫికేట్ సంపాదించండి. ఇప్పుడు యూఆర్‌లో ఉండేవాళ్ళే కదా చాలా మంది ఈడబ్ల్యూఎస్‌లో ఉంటారు. చూడండి అక్కడ 78.75 ఎక్కడ 70.25 ఎక్కడ. మీకు ఈడబ్ల్యూఎస్ చేసుకునే ఎలిజిబిలిటీస్ ఏమన్నా ఉంటే దయచేసి మీరైతే ఆ సర్టిఫికేట్‌ని అయితే ప్రిఫర్ చేయండి. 8 మార్కులు తేడా మీ జీవితాలే మారిపోతాయి. దీని గురించి అవగాహన లేకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదు బ్రో వీడియో చేయమంటే నేను ఖచ్చితంగా రేపు గాని, మొన్నడు గాని మీరు అడిగితే కామెంట్ సెక్షన్‌లో అడిగితే ఈడబ్ల్యూఎస్‌కి కావాల్సిన క్లియర్‌గా అన్నీ కనుక్కొని మీకోసం నేను వీడియో అయితే చేస్తాను. మీకు ఎలిజిబిలిటీ ఉంటే దయచేసి మిస్ అవ్వకుండా ఇదైతే ఖచ్చితంగా చేయించుకోండి ఈడబ్ల్యూఎస్. ఉన్న అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు చెప్పండి. ఒక ఒక్కోసారి ఒకలా ఉంటాయి వేకెన్సీస్, ఒక్కోసారి ఒకలా ఉంటాయి కట్ ఆఫ్స్. వాటన్నిటి నుండి తప్పించుకోవాలంటే మీరు జాబ్ కొట్టడం ఒకటే దారి. అలా మీరు కొట్టాలంటే ఇలాంటి వాటిని ఉపయోగించుకోక తప్పదు. ఒకవేళ ఎవరికన్నా ఈడబ్ల్యూఎస్ గురించి అవగాహన లేకపోతే కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీ అయితే చేస్తాను. మరొకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా మన ఫాలోవర్స్ అయితే సెలెక్ట్ అయ్యుంటే వాళ్ళందరికైతే మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానల్ నుంచి అవ్వచ్చు, అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుంచి అవ్వచ్చు. మీ అందరికైతే పెద్ద కంగ్రాట్స్. ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మీరైతే చెప్పండి. మేము కొంచెం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకేనా? నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఒక విషయం అయితే చెప్పాను. ఒక అబ్బాయికి 4 మార్కులు తక్కువున్నా సరే జాబ్ వచ్చింది. ఒక అబ్బాయికి 1.5 మార్క్ తక్కువున్నా సరే జాబ్ రాలేదని చెప్పేసి. ఇది ఒకే సంవత్సరంలో జరిగిందేమో అని చెప్పేసి మన ఫాలోవర్స్ అయితే చాలా కన్‌ఫ్యూజ్ అయితే అవుతున్నారు. లేదు భయ్య. ఇది 2021లో ఒకటి జరిగింది. 2022లో ఒకటి జరిగింది. ఓకేనా? అలా చెప్పడానికి బేసిస్ ఏంటంటే లక్ బట్టి మారుతూ ఉంటాయి సిట్యుయేషన్స్ అని చెప్పడం ఒక ఉద్దేశ్యమే. కానీ 4 మార్కులకు వెళ్ళిన దాఖలాలైతే ఇప్పట్లో ఎక్కడ చూడలేదు. 2023, 2024లో అయితే చూడలేదు. మినిమమ్ స్టేట్ వైస్ అయితే చాలా వరకు తేడాలుంటాయి. ఒక్కో స్టేట్ సిట్యుయేషన్ బట్టి 3.5 తగ్గడం, 3.5 తక్కువ మార్క్స్ ఉన్నోళ్ళకి కూడా జాబ్‌లొచ్చిన దాఖలాలైతే ఉన్నాయి. 2 మార్క్స్ తక్కువ వచ్చిన కూడా జాబ్ వచ్చిన దాఖలాలైతే ఉన్నాయి. కొన్ని స్టేట్‌లో సిట్యుయేషన్ అస్సలు బాగాలేక వా 1.5 మార్క్ తక్కువ వచ్చినా కూడా జాబ్ రాని దాఖలాలున్నాయి. అంటే మన తలరాత, అలాగే అక్కడ జాబ్ వచ్చినోళ్ళు రిజెక్ట్ అవ్వడం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం అవ్వచ్చు, లేకపోతే వేరే బ్యాంకులలో జాయిన్ అవ్వడం అవ్వచ్చు. ఇలాంటివేమైనా జరిగితే తప్ప అలాంటి మిరాకిల్స్ జరగవు. అంత మాత్రాన మీరు లాస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్‌నైతే తప్పుగా అయితే తీసుకోవద్దు. 4 మార్కుల దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే 70% ఉంటాయి. అసలు ఛాన్స్ ఉండకపోతుంది కూడా. 1.5 అనేది మంచి ఛాన్సే. 0.5 తక్కువ ఉన్నోళ్ళు కూడా మంచి ఛాన్సే. 1 మార్క్స్ ఉన్నోళ్ళు కూడా మంచి ఛాన్సే. 2 మార్క్స్ కూడా మంచి ఛాన్సే. కానీ ఎవరు జాబ్ కొడతారు? ఎవరు మెరిట్ లిస్ట్‌లో ఉంటారు? అనేది ఎవ్వరు కూడా కరెక్ట్‌గా చెప్పలేరు. ఒకవేళ మన మన టైం బాగాలేకపోతే మన స్టేట్‌లో
0.5కే ఉండొచ్చు. చెప్పలేం గదా! మళ్ళీ ఆ తర్వాత 1 మార్క్ కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు. లేదు టైం బావుంది 2 ½ దాకా ఎళ్ళొచ్చు. ఇది ఎగ్జాక్ట్‌గా ఎవరికి తెలుస్తది? అసలు ఎవరైనా చెప్పగలుగుతామా ఈ విషయం గురించి? మీరు మెసేజ్ పెట్టే ప్రతి ఒక్కసారి మీ మెసేజ్ చూసి మీరెంత బాధపడతారో తెలీదు గానీ జాబ్ రాలేదని మన ఫాలోవర్‌గా మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా నేనైతే చాలా అయితే బాధపడుతున్నా. అరెరే! ఒక్క మార్క్‌తో మిస్ అయ్యారే, 1.5 మార్క్స్‌తో మిస్ అయ్యారే. అయ్యో! ఎంత డిసప్పాయింట్ అయ్యుంటారు, ఎంత డల్ అయ్యుంటారని చెప్పేసి. బట్ అనుకోని ప్రయత్నం లేదు కదా! మిస్ అయిపోయింది. ఇంకా తప్పదు. ఇంక మీరు తదుపరి ఆర్ఆర్‌బీ కావచ్చు, ఐబీపీఎస్ కావచ్చు, మీ స్ట్రెంత్ అంతా పెట్టి ప్రిపేర్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. దాని గురించి బాధపడి టైం వేస్ట్ చేసుకోవడం అయితే నిజంగానే అనవసరం. అలాగే జనరల్‌లో ఉండేవాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఇలా వెయిటింగ్ లిస్ట్ గురించి అయితే మాక్సిమం లాస్ట్ ఇయర్ అయితే 3 వచ్చాయి. ఈసారి ఎన్ని వచ్చాయో చూద్దాం. సిట్యుయేషన్ బట్టి అదైతే మారుతూ ఉంటది. ఈసారి కూడా 3 రావాలని కోరుకుందాం. అలాగే మన ఫాలోవర్స్ కూడా చాలా మందికి మళ్ళీ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ఇప్పటికే చాలా మందికి వచ్చాయి. మళ్ళీ మన వాళ్ళకి జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ఇకపోతే మనం ఆర్ఆర్‌బీ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అప్లికేషన్ అందరూ కరెక్ట్‌గానే చేశారు గదా! ఒకసారి కరెక్ట్‌గా చేసుంటే ఒకసారి కింద అయితే యెస్ బ్రో అని చెప్పి మెసేజ్ అయితే పెట్టండి. ఎందుకంటే అప్లికేషన్ అయితే చాలా చాలా అయితే కీ రోల్ అయితే ప్లే చేస్తది. మీకు ఇంక తెలియని విషయం కాదు. ఇకపోతే ఆర్ఆర్‌బీ నుంచి వచ్చిన అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మీరు చాలామంది అప్లై చేసేటప్పుడు కొంచెం తొందరలో గాని, కొన్ని పరిస్థితుల వల్ల మీరైతే అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఉండరు. అది సేవ్ చేసుకొని ఉండరు. హాల్ టికెట్ వచ్చేస్తదిలే ఎగ్జామ్ రాద్దాంలే అనే ఉద్దేశంతోనే ఉంటారు. కానీ అది దానివల్ల మీకు కలిగే నష్టాలు ఎక్కువుంటాయి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు గానీ, లాంగ్వేజ్ టెస్ట్ జరిగేటప్పుడు గానీ, మెడికల్ టెస్ట్ జరిగేటప్పుడు గానీ, అప్లికేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తది. ముఖ్యంగా మీ బయోడేటా ఫామ్‌ని చూసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు బయోడేటా ఫామ్‌కి ఎంత వాల్యూ ఇస్తారో అప్లికేషన్ కూడా అంతే వాల్యూ ఇస్తున్నారు ఈ మధ్యన. దాంట్లో కొన్ని తప్పులుంటే మీకు అప్పటికప్పుడే కొన్ని లెటర్స్ రాయించుకొని తప్పులు ఇలా జరిగింది, పొరపాటున అలా జరిగింది అని చెప్పేసి మీ దగ్గర లెటర్ కూడా రాయించుకుంటున్నారు. అంటే అప్లికేషనే వాళ్ళకి మూలం. అప్లికేషనే వాళ్ళకి మూలాధారం అనేటట్టు ఉంది పరిస్థితి. మీకు అర్థమైందనుకుంటా సిట్యుయేషన్ అక్కడ ఎలా ఉందో. కాబట్టి అప్లికేషన్ ఎవరన్నా డౌన్‌లోడ్ చేసుకున్నోళ్ళుంటే వాళ్ళకొచ్చేసి ఈ నెల 10వ తేదీ వరకైతే మనకు వెబ్‌సైట్‌లో అయితే అప్లికేషన్ అయితే అందుబాటులో ఉంటుందని చెప్పి తెలుస్తుంది కొన్ని విషయాల ద్వారా. మీరు ఎవరైతే అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోలేదో దయచేసి మీరెళ్ళైతే అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఒకవేళ జాబ్ వస్తే అప్పుడు మళ్ళీ మీకు అప్లికేషన్ లింక్ వెబ్‌సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ముందు ఎప్పుడు ఇలా అప్లికేషన్‌కి టైం ఎక్కువ కేటాయించలేదు. ఈసారి కేటాయించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత గానీ, మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత గానీ, రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకునే సిట్యుయేషన్ ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ చూద్దాంలే అలా అనుకోకుండా దయచేసి మీరెళ్ళేసి అయితే దాన్నైతే ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకొని మెయిల్‌లో అయితే సేవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే ఆర్ఆర్‌బీ నుంచి వచ్చిన ఇంకో అప్డేట్. ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి కొన్ని సమాచారం మనకి. పీఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు కొంచెం సాలరీలు పెరిగే అవకాశం ఉండబోతుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇదైతే మీకైతే ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్‌కైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే ఆల్రెడీ మంచి సాలరీసే ఉంటాయి. ఇంకా కొంచెం మీకు హైక్ అనేది ఉంది అంటే మీలో ఇంకా ఉత్సాహం పెరుగుతది. కొంచెం మంచి సాలరీసే ఉండబోతున్నాయి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే మంచి సాలరీస్ ఉండబోతున్నాయి. దాని గురించి ప్రాపర్ ఐడియా రాగానే దాని గురించి కూడా పూర్తిగా వీడియో అయితే ఖచ్చితంగా అయితే మన ఛానల్ ద్వారా అయితే వస్తది. ఇకపోతే ఆర్ఆర్‌బీకి సంబంధించిన మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి ఈసారి ఎంత ఉండొచ్చని చెప్పి జస్ట్ ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌గా ఒక నార్మల్‌గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది మీకు చేయాలి అనే అనే అది మాకు అవసరం బ్రో అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా నాకైతే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ 3, 4 డేస్‌లో అయితే మనకి కంపల్సరీ నేనైతే ఆ వీడియో అయితే చేస్తాను. నేను వేరే ఎడ్యుకేషన్‌లో ఉన్నాను. వేరే దానికి ప్రిఫర్ అవుతున్నాను. బట్ బ్యాంక్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా నేను ఎలాగో రాస్తాను. ఖచ్చితంగా మన వీడియోస్‌కైనా మొత్తం మీకు వివరించడానికైనా సరే బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను మీకు అందుబాటులోనే ఉంటాను. అప్డేట్స్ ఏవొచ్చినా సరే మీకు వెంటనే చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిన చిన్న సహాయం ఏంటంటే చూసే వీడియోని లైక్ చేయడం, అలాగే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం. దయచేసి మన ఛానెల్ అయితే 1,000 వైపు వెళ్తుంది. తొందరగా 1,000 రీచ్ అయ్యేలా చూసి మన ఛానెల్‌కి ఒక విలువ ఉండేలాగా, ఒక ఒక మంచి నేమ్ ఉండేలాగా మీరందరూ దానికి ఖచ్చితంగా సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి చూసేవాళ్ళంతా మన ఆల్ ఇన్ వన్ గడికోట ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి.